తుర్కేంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామం 13వ వార్డు అభ్యర్థిగా మా భార్య శ్రీలత, నా పేరు గౌతమ్ రెడ్డి. గత 20 సంవత్సరాలుగా మేము ఈ గ్రామంలో రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. వార్డులోని యువత అందరూ కలిసి ఎంపీ గారితో రిక్వెస్ట్ చేసి నాకు ఈ టికెట్, మేము అన్నకు టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటామని చెప్పేసి పోరాడి టికెట్ తెచ్చుకున్నారు. వాళ్ళు నా కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళ రుణం తీర్చుకోవడం నా మొదటి బాధ్యత. తర్వాత ఇక్కడ కాలనీల మౌలిక వసతులైన డ్రైనేజీ, లైట్సు, రోడ్సు, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పార్క్ స్థలాలే లేవు చాలా కాలనీల్లో. వాళ్ళు కనీసం ఈ జనవరి 26వ తారీఖు మన రిపబ్లిక్ డే నాడు జెండా ఎగరేసుకోవడానికి కూడా స్థలం లేదు చాలా పార్కులలో. గత పాలకుల సమయంలో జరిగిన అవినీతి వల్ల ఏ పార్కు కూడా మిగలలేదు. గవర్నమెంట్ ల్యాండ్ కూడా అమ్ముకున్నారు. విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఈరోజు మళ్ళీ డబ్బులు పెట్టి గెలుద్దామన్న ఆలోచనలో ఈ ఎన్నికలకు వచ్చారు. ఆఖరికి ఈరోజు వాళ్ళకు అభ్యర్థులుగా కూడా కరువైపోయారు నిలబడడానికి. అన్ని కాలనీలలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మీద. ఖచ్చితంగా మా గ్రామంలో అయితే 3 వార్డులు మేము భారీ విజయం సాధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే మల్లెడ్డి రంగారెడ్డి గారికి బహుమతిగా ఇవ్వడం, అలాగే మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తూచా తప్పకుండా అన్నీ నెరవేర్చడం ఖాయం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మా యువతకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను శ్రీలత గౌతమ్ రెడ్డి, 13వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నాను. నాకు అందరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రచారం చేస్తుంటే నాకు కనిపించినవి ఏంటంటే, ఒకటి వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం, ఇవన్నీ చూశాను. ఇవి కంపల్సరీ నేను అభివృద్ధికి తీసుకొద్దామని అనుకుంటున్నాను. కంపల్సరీ నాకు అందరూ ఓటు వేసి గెలిపిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.